So hi everyone, welcome to my channel. Good morning from Pangong Lake. Welcome to my channel. This is Happy Rider Moto signing in today from Pangong Lake. Actually నిన్న ఇక్కడ స్టే అనుకోలేదు, నూబ్రా వెళ్దాం అనుకున్నాం. లదాఖ్ అంటేనే అడ్వెంచర్. ఫస్ట్ థింగ్ ఏంటంటే సో రోజు అడ్వెంచర్ అన్నట్టు ఒక స్టాప్ అనుకుంటే ఆ స్టాప్లో ఉండట్లేదు. రోజు ఒక్కొక్క స్టాప్కి ప్లాన్ అనేది చేంజ్ అవ్వకుండా వస్తుంది. అండ్ ఇప్పుడైతే ప్యాంగాంగ్ నుంచి కొంచెం ముందుకు వెళ్తే లైక్ అరౌండ్ నియర్ బై చైనా బార్డర్, అక్కడ వరకు పోలీసులు లేదు తెలీదు, బట్ వెళ్దాం. అక్కడ సుమిరోరి అని ఒక లేక్ ఉంది. సుమిరోరి మ్యాక్సిమం ఇక్కడ నుంచి 6 hours అట్లా చూపిస్తుంది. సో మేబీ స్టే కూడా అక్కడే ఉండొచ్చు, ఆర్ లే అయినా ఉండొచ్చు. అక్కడ నుంచి లే మంచి రోడ్ ఉంది, హైవే రోడ్ ఉంది. సో చూద్దాం ఒకసారి ఎట్లా ఉంటుంది ముందుకని చెప్పి. అండ్ నిజంగా హోమ్ స్టే అయితే చాలా బాగుంది. ఇక్కడ పర్ పర్సన్కి 1200 ప్లస్ ఫుడ్ 150 అంట. అండ్ నిజంగా రికమెండెడ్ ప్యాంగాంగ్ లేక్ దగ్గర. అండ్ అక్కడ హట్స్ అవన్నీ ఉన్నాయి కదా, టెంట్లో అవన్నీ, అక్కడ కూడా ట్రై చేయొచ్చు. బట్ ఆ డిఫరెంట్ ఫీలింగ్ ప్లస్ కొంచెం కాస్ట్లీ కూడా. అండ్ ఇక్కడైతే చాలా బాగుంది. అండ్ చాలా ఫుడ్ కూడా చాలా హోమ్లీగా ఉంది. ఆల్సో కరెంట్ కూడా ఇక్కడ ఫెసిలిటీ ఉంది. మనకు నిన్న దుర్బక్లో కూడా లేదు కదా, ఈవినింగ్ 5 to night 11 వరకే ఉంది. ఇక్కడ అట్లా కాదు, ఈవినింగ్ నుంచి మార్నింగ్ వరకు ఉంది. మొత్తం ఓవరాల్ నైట్ ఉంది. అండ్ ఇక్కడ వాటర్ హీటింగ్కి బాయిలర్ వాడుతున్నారు, సోలార్ బాయిలర్స్. అవి చాలా బాగున్నాయి. అండ్ బండిలో కూడా పెట్రోల్ లేదు, అయిపోయింది. 2 days అయింది కొట్టించి. అంటే బండిలో పెట్రోల్ అరౌండ్ 4 liters సంథింగ్ ఉంది. అండ్ దాని తర్వాత యాక్చువల్లీ మనాలి వెళ్ళకూడదు అనుకున్నాం మనము, బట్ మన వాళ్ళు జాయిన్ అయ్యారు కాబట్టి వాళ్ళతో మనాలి వెళ్దామని ఫిక్స్ అయినాం. అండ్ నిన్న అమృత్సర్ బ్లాగ్స్ వీళ్ళందరూ కలిసారు కదా, వీళ్ళందరూ వెళ్ళిపోయారు. అంటే అక్కడ మేము అని చెప్పి వెళ్ళిపోయారు వాళ్ళు, వాళ్ళకి టైం లేదంట. సో మేము టైం కొంచెం షెడ్యూల్ చేసుకొని వెళ్తున్నాం. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా ఏం చేయలేదు, ఇక్కడ చెక్ చేద్దాం. బ్రేక్ఫాస్ట్ ఉంటే బ్రేక్ఫాస్ట్ చేసి ఇవి చూస్తే మీరు బెడ్స్ అనుకుంటున్నారు కదా, బెడ్స్ కాదు. యాక్చువల్లీ మనకు నైట్ ఇచ్చిన బ్లాంకెట్స్ ఇవి. అంటే ఇంత కూల్ ఉంది అన్నట్టు ఇక్కడ నైట్లో. రస్తా పోలీస్ పోస్ట్ ప్యాంగాంగ్ లేక్ ప్యాంగ్మిక్. సో ఇదంతా ప్యాంగాంగ్ లేకే. అండ్ సుమరోరి అనేది ఆల్మోస్ట్ ఇండియా చైనా బార్డర్లో ఉంది అది. అండ్ అక్కడ ఇంకొక వేరే పాస్ ఒకటి ఉంది, హైయెస్ట్ పాస్ అది. ఆ పాస్ వచ్చేసి रास्ता कैसे है? रास्ता यही है जो ऐसे ही है. చలో బ్రో రిటర్న్ తీసుకోవడం ఇంకా. సో సుమరోరికి అయితే స్టార్ట్ అయినాం. అండ్ అసలు మనం కార్దుంగ్లోనే పెద్ద హైయెస్ట్ టాప్ అనుకుంటాం, హైయెస్ట్ మోటరబుల్ వరల్డ్. కాకపోతే అది కాకుండా ఇంకొకటి ఉందంట, సుమరోరి కాదు. ఇప్పుడు మనం వెళ్ళేది లేక్ వచ్చి సుమరోరి. కార్దుంగ్లో కన్నా హైయెస్ట్ మోటరబుల్ వరల్డ్ వచ్చేసి జింగాంగ్లా సంథింగ్ ఏదో ఉంది. సో అక్కడ వరకు పర్మిషన్ ఉందో తెలీదు. సపోజ్ పర్మిషన్ ఉంటే అక్కడికి వెళ్ళి రావాలి అని ప్లాను. అండ్ ఉమ్లాంగ్లా పాస్ అంట, వరల్డ్లో హైయెస్ట్ టాప్ మోటరబుల్ రోడ్. అండ్ ఈరోజు మా అడ్వెంచర్ ఇట్లా స్టార్ట్ అయింది ప్యాంగాంగ్ లేక్ నుంచి. అండ్ వాటర్ క్రాసింగ్ వద్దనుకుంటే అన్నీ వస్తున్నాయి లిటరల్లీ. ఇంత క్లోజప్లో ప్యాంగాంగ్ లేక్ దగ్గర రైడ్ చేస్తున్నాను అనుకోలేదు నేనైతే. సో అంతా ప్యాంగాంగ్ ఉమ్నింగ్లా పాస్. అది పేరు అయితే పలకడానికి ఎట్లుంది, చాలా టఫ్గా ఉంది. మేబీ మనకైతే పర్మిషన్ ఉంది అది సుమరోరి లేక్కి, కాకపోతే నిన్ననే ఎక్స్పైర్ అయింది. బ్యాడ్ లక్ అంటే. సో చూద్దాం మరి అక్కడ ఏమవుతుందో. ముందుకు వెళ్తే కానీ అర్థం కాని సిచ్యువేషన్ ప్రజెంటు. అండ్ వాటర్ క్రాసింగ్ ఎంత వద్దనుకుంటే అన్నీ వస్తున్నాయి అసలు లిటరల్గా. అండ్ మన అమృత్సర్ బ్లాగ్స్ వాళ్ళు వీళ్ళు మనాలికి వెళ్ళిపోయారు ఆల్రెడీ. చాంగ్లా పాస్ నుంచి వాళ్ళు మనకి మనాలిలో కలుస్తా అని చెప్పారు.
అండ్ రిటర్న్ వెళ్ళేటప్పుడు వాళ్ళతో మనాలి నుంచి అమృత్సర్ వెళ్ళి గోల్డెన్ టెంపుల్ వెళ్ళాలని నా ప్లాన్ ఉంది. మరి చూడాలి ఏమవుతుందో అప్పటి వరకు. మన మైల్ ట్రిప్పర్ వీళ్ళు అయితే నాకు తెలిసి నిన్న నూబ్రా వెళ్ళుంటారు. యాక్చువల్లీ ఇన్ఫర్మేషన్ లేదు, కాల్ చేద్దామంటే సిగ్నల్స్ కూడా లేవు ఇక్కడ ప్యాంగాంగ్ దగ్గర. అండ్ నాకు తెలిసి వాళ్ళు నూబ్రా నుంచి ఈరోజు ప్యాంగాంగ్ వచ్చి ప్యాంగాంగ్లో స్టే చేస్తారు వాళ్ళు. అండ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం బూస్ట్ ఇవ్వండి నాకు. లదాఖ్ రైడ్ తర్వాత చాలా ప్లాన్ చేశాను. ఈస్ట్ ఇండియా, దాని తర్వాత సింగపూర్ అని ప్లాన్ చేస్తున్నా. మన ముందు మెట్యూర్ ఆయన ఉన్నాడు కదా, ఆయన సింగపూర్ వెళ్దాము అని అన్నాడు బైక్ మీద. సో నేను ఓకే అన్న. నేనైతే నా బైక్ అయితే తెస్తాను అని చెప్పిన, క్లాసిక్ 350 తెస్తానని చెప్పిన. ఆయన ఏమన్నాడు, నేను మెట్యూర్ వద్దు, నేను వేరేది తెస్తా, మెట్యూర్ లిటరల్లీ బాగాలేదు అని అంటున్నాడు అతను. సో అంటే రైడర్ ఎక్స్పీరియన్స్ వేరు, మనం బండి చూసి తీసుకోవడం వేరు, రైడ్ ఫీల్ అయ్యి ఎక్స్పీరియన్స్ ఫీల్ అయ్యి తీసుకోవడం వేరు కదా. సో బ్రో యాక్చువల్లీ అదే ఫీల్ అయినాడు ఇప్పుడు. సో ఇంకా ఎంతసేపు ఉంటుందో ప్యాంగాంగ్ లేక్ దగ్గర రైడ్ అయితే. ఇక్కడ కొంచెం లైట్గా చల్లి ఉంది యాజ్ ఆల్వేస్. బ్రో సేమ్ రూట్ చలో, ఉమ్లాంగ్లా పాస్. ఉంగ్లాంగ్లా పాస్ ఏంటిది అది? ఉమ్మింగ్లా పాస్. చలో సరే వెళ్ళిపోదాం, మరి రిటర్న్ వెళ్ళిపోదాం. రిటర్న్ లేక్ వెళ్ళిపోదాం, మరి రిటర్న్ లేక్ వెళ్ళిపోదాం. ఓకే. హాయ్ డక్స్, మంచిగా ఆడుకుంటున్నాయి డక్స్, వాటర్ కూడా బాగున్నాయని చెప్పి. బ్యూటిఫుల్ ప్యాంగాంగ్ లేక్కి బాయ్ బాయ్. సో అటు ఇటు తిరుగుతూనే ఉన్నాం ప్యాంగాంగ్ దగ్గర నిన్నటి నుంచి లిటరల్గా. అండ్ ప్లాన్లో కూడా మళ్ళీ చేంజెస్ అయినాయి. మనం సుమిరోరి అనుకున్నాం కదా, సుమిరోరి లేక్ హైయెస్ట్ పీక్లో ఉన్న లేక్ని అనుకున్నాం యాక్చువల్గా. ఆల్ రైట్, ఇంకా ఆఫ్ రోడింగ్ నుంచి ఆన్ రోడ్కి అయితే వచ్చేసాం. ఆన్ రోడింగ్ కూడా కొంతసేపే ఉంటుంది మనకు, దుర్బుక్ తర్వాత నుంచి మళ్ళీ కొంచెం ఆఫ్ రోడింగ్ ఉంటుంది. అండ్ ప్లాన్లో చేంజెస్ అని చెప్పినా కదా, ఏంటంటే యాక్చువల్లీ మనము ప్యాంగాంగ్ లేక్ నుంచి ఒక 10 kilometers ముందుకు వెళ్ళిన తర్వాత ఇందాక మీరు చూసుకుండొచ్చు, లారీ అని ఒక ఇన్నోవా కార్ వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళని అడిగినాం మేము. అడిగితే వాళ్ళు ఏమంటున్నారంటే, మీరు ఎంత దూరం వెళ్ళినా వేస్ట్, ముందుకు వెళ్ళిన తర్వాత పోలీసులు ఆపేస్తున్నారు, ఆర్మీ వాళ్ళు ముందుకు పోనిస్తలేదు. సుమిరోరికి వెళ్ళాలంటే కారు నుంచి ఇంకొక రూట్ ఉంది, ఆ రూట్ వెళ్ళండి. లేకపోతే లే నుంచి రివర్స్లో వచ్చే ఒక రూట్ ఉంది, ఆ రూట్ అయినా ట్రై చేయండి. ఇక్కడ నుంచి అయితే మీకు అలో చేయరు అన్నారు. యాక్చువల్లీ మనం ఇట్లా వెళ్ళుంటే ఏంటంటే మనకు డిస్టెన్స్ అనేది తక్కువ, ప్లేస్ తొందరగా వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఆ రూట్కి వెళ్ళినాం. మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ అయితే కారుకి వెళ్తున్నాం. కారు నుంచి ఇంకా చూడాలి ఏ టైం అవుతుందో కారు వెళ్ళేసరికి. ఇప్పుడు టైం వచ్చేసి 10:16 సంథింగ్ అవుతుంది. ఎవరు బ్రేక్ఫాస్ట్ కూడా ఏం చేయలేదు. మధ్యలో ఏమైనా హోటల్స్ వస్తే అట్లా ఆగి బ్రేక్ఫాస్ట్ చేసి కంటిన్యూ చేయాలి. మోస్ట్లీ దుర్బక్లో ఆగుతాం, దుర్బుక్లో, ఎందుకంటే అక్కడ కొంచెం సిగ్నల్ కూడా ఉంటుంది, ప్లస్ ఫుడ్ కూడా దొరుకుతుంది. కాబట్టి అక్కడ ఉండి కొంచెం బ్రేక్ తీసుకొని ఇంకా డిసైడ్ అవ్వాలి ఏంటంటే నెక్స్ట్. Here right? What is right? Do like, share and subscribe. రాయాలి, ఇంకా రాయాలి, కింద రాయాలి. స్టోన్స్ పెడదా రాద్దామా? Do like, share and
subscribe to my channel. రైట్, మళ్ళీ వచ్చేసింది రా బాయ్, బట్ క్లియర్ చేస్తారు. ఓహో క్లియర్ చేసేస్తారు మేబీ. ఇంకా ముందు ఒరే 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 ఎక్కిందిగా. రైట్ రైట్ రైట్, స్లోగా వెళ్ళాలి, లేదంటే స్కిడ్ అవుతుంది. ఇప్పుడు స్కిడ్ అయింది కదా, అట్లనే సేమ్ స్కిడ్ అవుతుంది. రైట్ 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 రైట్. సో క్లీన్ చేస్తున్నారు ఆ రోడ్ కూడా. మేబీ ఇంకా ముందు ఉంటుంది ఇంకా దారుణంగా, అది కూడా క్లీన్ చేసినట్టున్నారు. చూడాలి మీరు అక్కడికి వెళ్ళాక, మేబీ చేసినట్టున్నారు. ఎవరే రైట్ రైట్ రైట్. ఇక్కడంతా ఉండే నిన్న క్లియర్ చేసేసారు ఇదంతా. అండ్ ఆఫ్ టైం బాగా చేయొచ్చు దీంట్లో. రైట్, ఇక్కడ కూడా ఉండే, మొత్తం క్లియర్ చేసినట్టున్నారు వాళ్ళు. ఊరే ఊరే రైట్. అగో జారింది హిమాలయన్ కూడా, స్లోగా వెళ్ళాలి. రైట్, సో మళ్ళీ వాటర్ క్రాసింగ్ స్టార్ట్ అయింది. సో యాక్చువల్లీ నిన్న ఇక్కడ లేదు మనకు వాటర్ క్రాసింగ్, ఈరోజు అయితే ఉంది. స్లోగా వెళ్ళిపోతే సరిపోతుంది, చాలా చిన్న వాటర్ క్రాసింగ్ ఇది. స్లో 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 బ్రో. పెద్ద ఆయననే స్కిడ్ అవుతున్నాడు మెట్యూఆర్ బండి మీద. లిటరలీ ఐ మీన్ జనరల్గా ఇక్కడ అంతా కామన్ అంటే ఇలాంటి రోడ్లలో జారడం కామన్, ఏ బైక్ అయినా సరే చూసుకోకుండా స్లోగా వెళ్ళకపోతే. సో ఇక్కడ కూడా వాటర్ క్రాసింగ్ అయినట్టుంది, వాటర్ వెళ్ళిపోయినట్టుంది మొత్తం వచ్చి. రైట్, కార్నరింగ్ ఘోరంగా ఉన్నాయి అసలు. ఇంకొక వాటర్ క్రాసింగ్ ఎన్ని వస్తాయి ఇంకా. ఇవన్నీ చిన్నవే, ప్రాబ్లం లేదు. కానీ అక్కడ చాంగ్లాంగ్లా పాస్ దగ్గర ఉన్నది అడ్వెంచర్ అసలు, నిన్న తీసింది. ఇప్పుడు అక్కడ వాటర్ లెవెల్ ఎట్లుందో చూడాలి, వెళ్తున్నాం కదా, చెక్ చేద్దాం ఒకసారి ఎట్లుంది అని అప్డేట్ చేస్తాను నేను. వాటర్ అయితే ఏమైనా ఉందా, మంచిగా నీట్గా ఫ్లో అవుతుంది.
మొన్న అయితే వాటరే లేదు. మేము మనం వచ్చేటప్పుడు అయితే ఇంత వాటర్ కూడా లేదు, చాలా తక్కువ ఉండింది వాటర్ అయితే. ఇక్కడైతే చాలా కూల్, చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడైతే వెదర్. అంటే మరీ కూల్ కాదు, మరీ హాట్ కాకుండా మీడియేట్లో ఉంది. చూడండి ఎంత మంచిగా ఉన్నాయి లొకేషన్స్, చాలా అంటే చాలా పీక్స్లో ఉన్నాయి లొకేషన్స్ అయితే ఇవి ఉన్నాయి. ఈ రోజుకి క్రాస్ చేసే సెకండ్ బ్రిడ్జ్ ఇది. మనం వచ్చినప్పుడు అయితే దీని కింద మొత్తం ఐస్ అన్నట్టు, ఈ బ్రిడ్జ్ కింద. వాటర్ అంతా మొత్తం గడ్డగట్టి స్నో అయిపోయింది. మనం వచ్చినప్పుడు దీని మీద యాక్స్ అయితే మస్తుగా ఆడుకుంటున్నాయి దీని మీద అయితే, లిటరల్గా. ఇక్కడ మాత్రం కూల్ బీభత్సంగా ఉంది. అండ్ ఇంకొక మెయిన్ అడ్వెంచర్ వాటర్ క్రాసింగ్ అయితే అక్కడ రాబోతుంది. అండ్ చూడాలి అది ఇప్పుడు ఇప్పుడు ఈ టైంకి ఎట్లుంది ఏంది అని చెప్పి. సో బట్ వాట్ ఎవర్ ఇట్ కాస్, కానీ మనం అయితే క్రాస్ అయిపోవాలి. అసలు నాకైతే డేంజర్ అనిపించింది అది ఒక్కటే అన్నట్టు నాకు మొత్తం రూట్లో. మళ్ళీ ఆఫ్ రోడ్ బిగిన్ అయింది. సో ఇక్కడ నుంచి చాంగ్లా పాస్ వరకు ఆఫ్ రోడ్ ఉంటుంది. దాని తర్వాత ఇంకా డౌన్స్ దిగేది ఉంటుంది. అక్కడ కూడా ఆఫ్ రోడింగ్ ఉంటుంది, కానీ ఇక్కడ నుంచి పైకి ఎక్కేంత ఆఫ్ రోడింగ్ అయితే ఉండదు లిటరల్గా. బట్ ఏమవుతుందో చూద్దాం. ఇప్పుడే మన శ్రీమన్ వాళ్ళు వెళ్ళారు. బ్రో ఆపితే ఆపలేదు, మేబీ వేరే ఎవరో అనుకొని వెళ్ళిపోయిన అనుకున్నాడు. సేమ్ అసలు నలుగురు ఒకటే స్పీడ్ మెయింటైన్ చేస్తున్నారు. అండ్ గ్యాప్ కూడా మంచిగా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. సో ఇక్కడ నుంచి కారు 50 అంట, కారు నుంచి 35 అట్లా ఉంటుంది. రోడ్స్ మాత్రం ఏమైనా ఆఫ్ రోడింగ్ ఉన్నాయి రోడ్స్ అయితే.
क्या बुलाएंगे हाथ से तो पूरा करके स्टार्ट मारने होगा मशीन वहाँ ले आएंगे और यहीं तक माल बनवाएंगे ज़्यादा काम होगा मटर रहेगा यहाँ पे नहीं रहेगा ना वही बाहर ही रहेगा वहाँ का जो प्रेशर है ना वहाँ का मेटल ओए क्या लग रहा है वहाँ के पत्थर लेके आते हैं वही जिसको भेजते हैं अगले बार ना चपेट से तो नाले శ్రీమన్ బ్రో బైక్ ఇక్కడే ఉంది. బ్రో వాళ్ళ లోపల తింటున్నారు, ఒకసారి అడుగుదాం. ఇందాక ఏదైనా హాయ్ చెప్తే ముందుకు రమ్మన్నాడు కానీ అర్థం కాలేదు నాకు. ముందుకు రమ్మన్నాడు కానీ నాకు అర్థం కాలేదు లిటరల్లీ. బ్రో ఒకసారి చూద్దాం ఏమంటాడు బ్రో ఫోటో అడిగితే. బ్రో శ్రీమన్ బ్రో బ్రో హాయ్ బ్రో. ఇందాక హాయ్ చెప్తే హాయ్ బ్రో. సో వాటర్ క్రాసింగ్ ఇంకోసారి చేస్తున్నాం R15 మీద. చూడాలి ఈసారి ఏమైద్దో. హిమాలయన్ అయితే ఇది నా ముందున్నది ఊకే ఆగిపోతుంది, ఎందుకు అర్థం కావట్లేదు. ఇటు వచ్చే హిమాలయన్ శ్రీమన్ భాయ్ నచ్చి రైట్. వాటర్ ఫ్లో ఎక్కువ అవుతున్నట్టుంది. బాగా మాట్లాడిండు, కాసేపు మాట్లాడిండు. లదాఖ్ అడ్వెంచర్స్. సో యాక్చువల్లీ శ్రీమన్ కోసం మేము నిన్న అసలు లేలో లిటరల్ 2 hours ఎతికినాం. బ్రో అయితే మెసేజ్ చేస్తా అన్నాడు కానీ చేయలేదు, మర్చిపోయినట్టున్నారు. సో ఇందాక మనం పైకి ఎక్కుతుంటే బ్రో కిందకి వెళ్తున్నాడు. నేను హాయ్ చెప్పిన, హాయ్ బ్రో అంటే ఆగమన్నా నేను. బ్రో ఏమనుకున్నానంట, యూజువల్గా అందరు హాయ్ చెప్తారు కదా, హాయ్ అనుకున్నా నేను అట్లా అని చెప్పుకొని. అంటే మనం కొందరు థమ్స్అప్ ఇస్తారు, కొందరు హాయ్ అంటారు కదా, కో రైడర్ ఎదురైనప్పుడు అట్లా బ్రో అట్లా అనుకొని హాయ్ అన్నాడంట. కాకపోతే నేను మళ్ళీ పైకి వచ్చి వాటర్ క్రాసింగ్ క్రాస్ చేసి లోకి బండి తీసుకొని పోతే బ్రో అన్నాడు, నేను రమ్మన్నా నీకు హాయ్ అని చెప్పలేదు అని అనుకున్నాను. అండ్ ఇక్కడ ఆగిరు బ్రో, వాళ్ళు మ్యాగీ తింటున్నారు. మ్యాగీ తింటామని అడిగిర్రు, లేదు బ్రో అని చెప్పిన. ఫోటో తీసుకున్నాను, దాని తర్వాత బాగా మాట్లాడాడు. మన హార్న్స్ చూసిండు, హెల్మెట్ హార్న్స్. అండ్ హెల్మెట్కి హజార్డ్ లైట్ ఉందిగా, అది కూడా చూసిండు, బాగుంది గుడ్ అన్నాడు. అండ్ దాని తర్వాత వచ్చేసినాం. ఇంకా లిటరల్లీ అసలు అనుకోకుండా కలుస్తున్నాం అందరిని అయితే ఇక్కడ హైదరాబాద్ ప్లేలో. ఇవన్నీ వాటర్ క్రాసింగ్ లిటరల్లీ స్నో నుంచే వస్తున్నాయి. మనకు లెఫ్ట్లో ఉంది కదా, నాకైతే నన్ను ముట్టుకోవాలని ఇంట్రెస్ట్ అయితే పోయింది ఇప్పుడు.
అది చాలా ఫ్రెష్ స్నో అండ్ వైట్ కూడా ఉంది, చాలా వైట్గా. हिंदी पूछ रहा हम प्रॉब्लम में है यार, हमारा गाड़ी कोई आगे लेके जा रहा है. బాబా ఈరోజు అయితే చాలా ఎక్కువ ఇస్తున్నాం ఇక్కడ. అండ్ వాటర్ కూడా చూడండి ఎట్లా కారుతుందో, లిటరల్లీ డ్రాప్ 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 కారుతుంది. And second most motorable word, Changwangla Pass. అండ్ ఇక్కడ ఆల్టిట్యూడ్ వచ్చి 17688 ఫీట్స్ అన్నట్టు, అంటే ఎబో సీ లెవెల్. మన వాళ్ళు ఫొటోస్ తీస్తున్నారు బ్రో. ఎవరికి? రైట్, ఇదే వాటర్ క్రాసింగ్ దగ్గర మనం పడ్డాం నిన్న, లైక్ మొన్న. ఇప్పుడైతే ఉన్నది భయం అనేది పోయింది లిటరల్లీ. అండ్ వాటర్ అయితే ఘోరంగా వెళ్తుంది, ఇంత వాటర్ అసలు లేదు మొన్న వచ్చినప్పుడు. సో ఇప్పుడంతా దిగుతూనే ఉండాలి, కింద రోడ్డు కనబడుతుంది కాదు, మొత్తం దిగుతూనే ఉండాలి. ఇంకా మనం మొత్తము ఆల్మోస్ట్ కారు నియర్ బై వరకు మొత్తం దిగుతూనే ఉండాలి ఇంకా. అండ్ వాటర్ క్రాసింగ్ అయితే ఇన్ని లేవు అసలు, ఎందుకు మరి ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ కూడా ఉంది వాటర్ క్రాసింగ్. ఎట్లా వెళ్దాం? కారు వెళ్ళమ్మా, నువ్వు వెళ్ళిపోతావు ఈజీగా, నీకేం ప్రాబ్లం లేదు. మమ్మల్ని ఉన్న బాగుంటుంది. రైట్, ఇదైతే రైట్. ఒరే మొత్తం దుమ్ము చేస్తున్నాయి అందరు అయ్యా. అదేమో దుమ్ము తెచ్చిండు, ఇక్కడేమో మంచి లొకేషన్ ఉంది. ఇక్కడ మంచి లొకేషన్ ఉంది, ఇక్కడ మంచిగా వర్షం పడుతుంది పైనుంచి. వాటర్ క్రాసింగ్ అయితే లిటరల్లీ ఘోరంగా ఉన్నాయి రోజుకి. మొత్తం హిమాలయస్ మనకి. 19 సోల్ ఏమైంది? హిమాలయాస్. एक्स्ट्रा बैटरी है। कौन सा बाइक? बाइक बोल्ट की। नो, कोई भी हो, बैटरी किक स्टार्ट कर दो। नहीं स्टार्ट तो होता है वो, किक स्टार्ट सड़ता है। हाँ, हवा छोड़, बैटरी करंट छोड़ देती है, बैटरी की दिक्कत है। पुश स्टार्ट स्टार्ट तो होता है, वो छोड़ देता है एकदम। रेंट बाइक। दूसरा किसी का बैटरी निकाल के एक्सचेंज करके देखो। आपके पास रेंज आ रही है मोबाइल पे? मोबाइल पे रेंज है? नो 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 सिग्नल।
दूसरा बैटरी निकाल के लगा के देखो। वो तो हो जाता है, होता है वो बैटरी है। बैटरी का ही नुकसान हमने पता कर लिया। बैटरी का एक्स्ट्रा तो नहीं है हमें। चलो यहाँ ठीक पर कर लिया। आता है कोई रास्ते में कुछ नहीं है। गाँव में मिल जाएगी। फुल जुगाड़ रोड है, ऑफ रोडिंग, फुल ऑफ रोडिंग। और स्टे है वहाँ। स्टे पैंगोंग में मिलेगी, दुर्बुक नहीं तो पैंगोंग। ठीक है। పాపం వాళ్ళది బ్యాటరీ ఇష్యూ ఉందంట. నేనైతే చెప్పిన సజెషన్స్ చేస్తామని చెప్పారు. ఇంకా చూడాలి, అడిగారు డీటెయిల్స్గా కూడా చెప్పిన ఇంకా ఇట్లా చేయాలి ఏంటి అని కూడా. ఈ ఊరి పేరు శక్తి అని ఉంది, కానీ మొత్తం మంచిగా కలర్ఫుల్గా ఉంది. ఎల్లో కలర్, గ్రీన్ మొత్తం. ముందు V3 వెళ్తుంది, ఇప్పుడు ఏమైనా కార్నరింగ్ చేస్తున్నాడు. ఇప్పుడు నువ్వేంది బ్రో పల్సరా? మూడే చెప్పా. రైట్ వంచు వంచు వంచు. ఓరయ్యా, ఏమైనా కార్నరింగ్ చేస్తురా మీరిద్దరు? ఆల్ రైట్, పర్ఫెక్ట్, ఓకే. సో ఇది ఆల్మోస్ట్ కొంచెం దాటంగానే ఒక 10 కిలోమీటర్స్ 5 కిలోమీటర్స్ అట్లా వెళ్ళంగానే కారు అనే ఊరు వస్తుంది. కారు నుంచి లే 35 మన వాళ్ళు అయితే ఇక్కడ ఆగి ఉన్నారు. మేబీ బ్రేక్ కోసం ఆగినట్టున్నారు. అసలు వీళ్ళు ఏం తినలేదు లిటరల్గా. నేను చెప్పాలంటే నేనే పొద్దున ఒక 2 ఆమ్లెట్ తిన్నా, కానీ మన వాళ్ళు అసలు ఏం తినలేదు లిటరల్గా. ఇక్కడ ఆగినట్టున్నారు. తింటున్నారా మన కోసం ఆగినారా అర్థం కావట్లేదు. సో చూద్దాం. तारो वारे रारे रो तारे तारे रारे रो. ഇലക്കാല് ഇളയനെ ഒരസ് പോതയ വാക്യം പോതു മഴട മരക వెల్కమ్ బ్యాక్ టు లే అగైన్. సో లే అయితే వచ్చేసినాం. మళ్ళీ సేమ్ హోటల్కి యాంటీలోప్కి వెళ్దామని అనుకుంటున్నాం. ఎందుకంటే అది కొంచెం బెటర్గా ఉంది, ప్రైసింగ్ కూడా బాగానే ఉందని చెప్పి. అండ్ పైన పెయింటింగ్ లాంటి కొండలు అండ్ అవర్ మైటీ కార్దుంగ్లా పాస్ రైట్ సైడ్లో పైన కనబడుతుంది, అదే కార్దుంగ్లా పాస్. అండ్ మన వాళ్ళు అయితే వెళ్ళిపోయారు. నేను స్లోగా వస్తానని చెప్పిన, వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళకి ఆల్రెడీ అడ్రస్ చెప్పేసిన ఇంకా. అండ్ అసలు ఆ రోజు అంటే మనం ఇక్కడ నుంచి ప్యాంగాంగ్ స్టార్ట్ అయ్యే రోజు మనం లేట్గా స్టార్ట్ అయినాం, ఎందుకంటే శ్రీమన్ బ్రో కోసం ఆగినాం ఆ రోజు. బట్ అన్ఎక్స్పెక్టెడ్గా మనం ప్యాంగాంగ్ నుంచి రిటర్న్ వస్తుండే కలిసాడు బ్రో. అయితే ఆ రోజు కూడా ఇదే రోడ్డు. వీళ్ళు మొత్తం 4 ఉన్నారు. ఒకటే స్పీడ్, ఒకటే స్పేస్, ఒకటే మొత్తం సేమ్ అన్నీ వేసుకొని వెళ్తున్నారు. ఇక్కడ ఈ రోడ్లోనే ఉన్నారు, నేను ఆ రోడ్లో ఉన్నా. జస్ట్ నేను యూటర్న్ తీసుకొని వచ్చే వరకు జంప్. వాళ్ళు ఎడిపోయారో అర్థం కాలేదు నాకైతే. సో ఈరోజు కలిసారు లక్కీలీ. అండ్ మన లోకేష్ కూడా ఫోటో దిగిండు బ్రోతోని. అండ్ అసలు శ్రీమన్ బ్రో అసలు చాలా అంటే చాలా సింపుల్ పర్సన్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేము మనం అంత సింపుల్ సిటీ ఆయన దగ్గర ఉందని.
అండ్ ఇంకా ఇదే లే సర్కిల్. ఇక్కడ నుంచి మనం యాంటిలోప్ హోటల్కి వెళ్ళాలంటే రైట్ తీసుకోవాలి. లెఫ్ట్ వెళ్తే లే బయట లే నుంచి కార్గిల్కి వెళ్ళే రోడ్డు. అండ్ ఆల్సో హాల్ ఆఫ్ ఫేమ్, మ్యాగ్నెటిక్ హిల్స్ ఇవన్నీ చూడొచ్చు అన్నట్టు. ద కింగ్ సింగే నమ్గే ఏందో మరి అది. సో ఇక్కడ నుంచి స్ట్రైట్ వెళ్తే మన హోటల్ యాంటిలోప్ వచ్చేస్తుంది. హోటల్ దగ్గరికి వెళ్ళి కలుసుకుందాం.